పచ్చి చింతకాయలు తొక్కు ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేయించుకున్న పల్లీలు, ఎండుమి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పచ్చింతకాయ, ఆవాలు, మెంతులు, ఎండుమిరప ఫ్రెండ్స్. చాలా మంది ఉడికించుకొని చేసుకుంటారు పచ్చింతకాయలు. ఇది పచ్చి చింతకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా ఇవన్నీ మిక్సీకి వేసుకోండి. పచ్చిమిర్చి, పల్లి, కరివేపాకు, ఉప్పు ఇవన్నీ మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా మెదిగింది కదండి. ఇప్పుడు చింతకాయలు వేసుకుంటున్నాం. ఇందులోకి ఇప్పుడు పచ్చి చింతకాయలు వేసుకుంటున్నాం. అలాగే కొన్ని పచ్చింతకాయలు మీరు పసుపు నచ్చితే తిరగవాతలేకైనా వేసుకోవచ్చు, లేదంటే ఇందులోకైనా వేసుకోవచ్చు. ఇందులోకే ఆవాలు, జీలకర్ర, మెంతి, ఎండుమిర్చి చేసినట్టు ఇందులోకి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ వేయించి పొడిగొట్టుకుని చింతకాయలు ఒక్కటి పచ్చి వేసుకున్నాం. ఇప్పుడు మెదిగిపోయింది ఫ్రెండ్స్. ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు తిరగవాతకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. కరివేపాకు, ఎండుమిర్చి వెలిగించి బాండి పెట్టి అందులోకి ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆవాలు వేసుకుంటాం. ఆయిల్ కాకుండా ఆవాలు వేసుకుంటాం. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న వెల్లుల్లిపాయ ఒకటి. మీకు నచ్చితే ఇంగువ వేసుకోవచ్చు, శనగపప్పు, మినపప్పు అవి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేయడం చింతకాయ తొక్కు ఇందులోకి వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుని ఇది నూనెలో బాగా మగ్గిపోవాలి. టేస్ట్ చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చింతకాయ తొక్కు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంగు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. మీ దగ్గర ఉంటే కంపల్సరీ వేసుకోండి మర్చిపోకుండా. నా దగ్గర అయితే లేదు, అందుకే నేను వేయడం లేదు. ఇంతే ఫ్రెండ్స్, పచ్చి చింతకాయ తొక్కు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.